మొన్న జరిగిన గరికపాటి గారి గుడ్డు వివాదం విషయంలో అందరూ ఆయనను క్షమాపణ చెప్పాలి అని అడుగుతుంటే చాలా బాధగా ఉందండి. పెద్దవాడు ఇన్నాళ్ళు ఆయన చేసేటువంటి హాస్యపూర్వకమైనటువంటి ప్రసంగాలనంతా విని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఆయన ఈరోజేదో హాస్యంగానే అన్నారని చెప్పేసి క్షమాపణ చెప్పాలి అంటే ఇప్పుడు ఆయన ఎన్ని సభలలో పాల్గొంటాడు. 2 గంటలు మాట్లాడుతుంటే ఒక్క విషయంలో ఇట్లా తప్పు దొరలదా? దానికి ఆయన క్షమాపణ చెప్పాలా? మన తండ్రి ఉన్నాడు, తిడతాడు, ఎట్లంటే అట్లా తిడతాడు. మన తండ్రి అని ఎంత అభిమానం ఉంటుంది. మన తండ్రి మన క్షమాపణ చెప్పాలి, కాళ్ళ మీద పడాలి అని మనం అనుకుంటామా? ఇన్నాళ్ళు ఆయన హాస్య చరోక్తులను ఎంజాయ్ చేసి ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకించడం ఎంతమాత్రం సబబండి? ఇంతవరకు గురువుగారు అని ఇప్పుడు అరే ఒరే అనొచ్చా? మన తండ్రిని అయితే మనం అరే ఒరే అంటామా? ఇంకోటి, శోభన పెళ్లి కొడుకు, మన పిల్లల మధ్య బాగా రెడీ అయితే ఒరే పెళ్లి కొడుకులాగా రెడీ అయినవరా, పెళ్లి కొడుకులాగా పోతున్నావురా అని మనమా? ఎందుకండి ప్రతిదానికి తప్పర్థాలు చేసి తప్పు వ్యాఖ్యానాలు చేసి ఆయన్ని ఎక్కడ దొరుకుతాడా అని ఆయన పట్టుకొని వెంటబడుతూ ఉంటారు. ఆయన దినంలో నెలలో 15 రోజులు కనీసం ఆయన 2 గంటలు ఉపన్యాసం చెబుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఏవో దొరుకుతాయి. అన్నీ మనము ఇట్లా భూతద్దంలో వెతికి చూడడం తప్పు కాదు, తప్పు. ఆయన ఎప్పుడు కూడా పేదలకు అన్నం పెట్టద్దు, పేదలకు దానం చేయొద్దు, పేదలను వివక్షతో చూడండి అని ఏ రోజు చెప్పలేదు. ఎన్నోసార్లు పేదలకు దానం చేయండి, మీరు గుళ్ళల్లో డబ్బులు వేయద్దు, పేదలకు పెట్టండి, పేదలకు చీరలు ఇవ్వండి అని ఎన్నోసార్లు చెప్పాడు. అవన్నీ వదిలేశారే. ఆయన శోభన పెళ్లి కొడుకులాగా తయారైనాడు అన్న ఒక విషయాన్ని పట్టుకొని ఎంత విమర్శ చేస్తున్నారు. చాలా తప్పు అది. మన ఇంట్లో మన పిల్లలను కూడా వరే పెళ్లి కొడుకులాగా భలే తయారైనవరా అని అనమా? అంతే కదా. ఎందుకు దాన్ని పెద్ద విషయంగా చేసి అందరూ కూర్చొని చర్చలు చేసి దానిలో అర్థాలు పీకి ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు? ఆయన చెప్పే మంచి మనకు కావాలా? ఆయనను ఇంకా నేను చెప్పందా నాయన, వీళ్ళు నన్ను ఇట్లా ఈకతో అదేమో అంటారు, అట్లా నన్ను పీకుతున్నారని మానేసుకోవాలా ఆయన? చూడండి, ఒక్కటి మనకు జనరంజకంగా ఆనాటి మన పురాణాలు, మన గొప్ప విషయాలన్నింటినీ ఈ కాలానికి అనుగుణంగా వాటిని మనకు అర్థం చెప్పేవాళ్ళు. అది కూడా అందరూ చెప్తే మనసుకి ఎక్కరు, ఆయన చెప్తేనే ఎక్కుతా ఉంది ఇప్పుడు. అలాంటి వాడిని దూరం చేసుకుంటే మనకు ఆయన ప్రసంగాల ద్వారా ఎంతో ఆనందము, చాలా ఎంజాయ్ చేస్తుంటాం. అది మనం దూరం అవుతాము, ఆయన కూడా కుంగిపోతాడు. ఎంతకాలం మనిషికి ఓపిక ఉంటుందండి? ఇట్లా ఆయన ఎంతో ఆయన తప్పులు చేశాడు. చిరంజీవి గారి విషయంలో తప్పు చేశాడు, పెద్దవాడు అని క్షమించి వదిలేయండి. మన తండ్రి అయితే ఇట్లా చిరంజీవి అంత మనిషే ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దు ఆయనతో పెట్టుకోవద్దు అని చెప్పినారంట. ఇంకా ఎందుకండి మీకు పాయింట్లు? రోజు డిబేట్లలో కూర్చొని పాయింట్లు మాట్లాడి ఏదో ఒక కాలక్షేపానికి ఒక అర్ధగంట వీడియో కావాలంటే ఇట్లాంటి వాళ్ళని వదిలేయండి. చాలా విషయాలు ఉన్నాయి కదా, వాటి మీద గంటలు మీరు చర్చించుకోండి. గరికపాటి లాంటి మంచి చెప్పే మనిషిని ఆయనను హింసించొద్దు. ఆయన ఎందుకు వచ్చిన నాకు ఈ బాధ? నేను నా పాటికి నేను నా జపమో తపమో చేసుకొని నా మోక్షము నా మార్గం చూసుకుంటే బాగుంటుంది కదా అని ఆయన విరక్తి చెందినాడంటే ఇంకటువంటి వ్యక్తి మనకు దొరకడు. నమస్తే. నాకు తోచిందేదో నేను చెప్పాను, మీకు నచ్చితే స్వీకరించండి. ఓకే.